పవన్ కళ్యాణ్ గారు మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు కడుపు కాల్చుకొని పండుకున్న అనే సందర్భం వచ్చింది కాబట్టి వలస దోపిడీ దురహంకారపు ఆధిపత్య పాలన అనే సాక్ష్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల మాట్లాడిన వాక్యం మీ సొంతంగా మాట్లాడారా లేకపోతే మీకు స్క్రిప్ట్ ఉందా? నీకు మాకు గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉండేటువంటి వైరుధ్యం వల్ల ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది అనేటువంటి సాక్ష్యం ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి సాక్ష్యం. గత వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఇష్యూ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు కూడా ప్రతిసారి స్పందిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులను కూడా విమర్శించారు. దారుణంగా విమర్శించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి పర్మిషన్ రాకపోవడం, దానికి సంబంధించి కూడా తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ మీ అయ్య జాగీర అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఓయూ నాయకులు మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయాన్న మనతో పాటు ఉండి ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా చూడొచ్చు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద వెళ్ళినటువంటి ఈసీను కట్ చేసి తెలంగాణ ఆంధ్ర అనే ఒక 2 ప్రాంతాల వరకు కూడా తీసుకొచ్చింది. మొన్న జూన్ 2వ తారీఖు సభ ఏర్పాటు చేయడము, తెలంగాణ మీ అయ్య జాగిర అంటూ కూడా అనేక మంది సీనియర్ ఉద్యమకారులను కూడా విమర్శించినట్టు కూడా మనం చూస్తున్నాను. ఏం చెప్తారన్న? అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరిది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు, అది ఆయన భావ స్వేచ్ఛ. ఆయన భావ స్వేచ్ఛను ఎవరు వ్యతిరేకించలేదు. ఇక్కడ 60 సంవత్సరాలుగా ఆంధ్ర వలస దోపిడీ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ 3 స్వరాష్ట్ర సాధన కోసం నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అన్న సాక్ష్యం 1969 ఉద్యమంలో 360 మంది చనిపోయిన సందర్భం. అదే సందర్భంలో 2001 నుంచి 2014 వరకు 1200 మంది అమరవీరులు వాళ్ళ రక్తాన్ని నేలపాలు చేసినటువంటి సందర్భం. అంటే ఒక 60 సంవత్సరాలుగా వలస దోపిడీ దురహంకారపు ఆధిపత్య పాలన అనే సాక్ష్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు, నేను తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల 11 రోజులు నిరాహార దీక్షలో ఉన్నాను అన్న సందర్భాలు అయితేనేమి, కొన్ని వ్యాఖ్యల పట్ల తన పట్ల ఈ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది 4 కోట్ల మంది ఆత్మగౌరవ సమస్య లాంటిది. ఆత్మగౌరవ పోరాటం యొక్క రూపం ఎట్లుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మా సాగర హారాలు కావచ్చు, మిలియన్ మార్చులు కావచ్చు, ఉస్మానియా గడ్డ లాంటి ఓయూ బిడ్డలు కోట్లాది మంది ప్రజలందరికీ అండగా ఉండే ఉస్మానియాలో వేణుగోపాల్ లాంటి అమరత్వం ఎంత ఉన్నతమైంది అనేది మన తెలంగాణ గుండె చప్పుడు లాంటిది. కాబట్టి అటువంటి త్యాగాల ద్వారా ఏర్పడ్డ స్వరాష్ట్ర సాధన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జూన్ 2 తారీఖు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెడితే కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అనేటువంటి అంశం పట్ల పర్మిషన్ ఇవ్వలేదు. మా సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు కూడా ఏం చెప్పారు, అవునండి భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా శాంతి భద్రతల సమస్య ఉందేమో కాబట్టి ఇవ్వలేదు, కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందనే భావన మాత్రం స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కాబట్టి ఇక్కడ సరే పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి మా అయ్య జాగిరు, అవును భయ్ నీ జాగిరు అయితే కావచ్చు, ఇక్కడ నీ పట్ల మీరు ఒక సినిమా ప్రపంచం నుంచి ఒక ప్రజాసేవ కోసము ఒక 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ప్రజల కోసం మీరు నిలబడ్డరు. ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగొచ్చిన సందర్భం, మీ త్యాగాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు మాట్లాడేటువంటి భాష, మీరు స్క్రిప్ట్ ద్వారా మాట్లాడినని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది ఒకటి. రెండోది మీ సొంతంగా మాట్లాడారా లేకపోతే మీకు స్క్రిప్ట్ ఉందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఏమో, ఏది విజయ్లాగా. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కుల సమస్య ఉన్నది, ఆకలి సమస్య ఉన్నది, నిరుద్యోగుల సమస్య ఉన్నది, అసమానతల సమస్య ఉన్నది, మహిళల సమస్య ఉన్నది, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల సమస్య ఉన్నది, సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలు, లక్షలాది సమస్యలు ఉన్నాయి. నీ యొక్క మాటల వైఖరిని బరాబర్ వస్తా బరాబర్ ఎవ్వనయ్యే జాగీర్ అనే పదము ఈ తెలంగాణలో ఉండేటువంటి 4 కోట్ల మందిని హట్ చేసేటువంటి సందర్భం. కాబట్టి మీరు రాజకీయాలకు అతీతంగా అండి, మీరు సోషల్ మీడియాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విస్ఫోటనం జరుగుతుందో మనం అందరం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మా పార్టీ స్పష్టంగా ప్రకటించింది, భావ స్వేచ్ఛను ఎవరు అడ్డుకోరు, కానీ ఆధిపత్య వలస ఆంధ్ర దోపిడీ పాలన కింద నగిలిపోయిన ఈ స్వరాష్ట్రం అనేది ఆత్మగౌరవంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఈ ఆత్మగౌరవం బరాబర్ మా తెలంగాణ స్వరాష్ట్రం అనేటువంటి సందర్భం వందలాది మంది లక్షలాది మంది సోషల్ మీడియాలో చెప్తున్నాం. అభిమానులు ఉండొచ్చండి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా ఇష్టమే. కానీ ఇష్టాన్ని కష్టంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. త్యాగాల మీద ఏర్పడ్డ రాష్ట్రం, ఆ త్యాగం యొక్క పునాదిని ఒక జ్ఞానంగా మార్చుకో.
సమస్యల పరిష్కారానికై ప్రత్యేకమైనటువంటి ఉద్యమ చొరవ ద్వారా నీకు రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేకపోతే నీ అభిప్రాయ ప్రకటన నీకు స్పష్టంగా ఉండొచ్చు, అది మేము కాదంటలేం కదా. అట్లా అని కూడా సిపిఎం పార్టీ కూడా మాకు రాష్ట్రం రావడం ఇష్టం లేదు అన్న సందర్భం, కానీ వాళ్ళు ఇలా మాట్లాడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇక్కడ చెప్పొచ్చేటువంటి ప్రతి వాక్యం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సార్ మీరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోండి, మీ హక్కు అది. ఎందుకంటే మేము మీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా మీ అభిప్రాయం చెప్పడానికి ప్రాణం ఇస్తా అంటాడు వాల్టేర్. కాబట్టి వాల్టేర్ సూత్రం ద్వారా మేము భావస్వేచ్ఛను రెస్పెక్ట్ చేసేటోళ్ళం. కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాల మీద ఏర్పడ్డ స్వరాష్ట్రం కాబట్టి వాళ్ళ యొక్క అమరత్వాన్ని మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు ఎందుకంటే ఎంతోమంది తల్లుల కడుపు కోత యొక్క పునాదే ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు మీటింగులు పెట్టుకోవచ్చు, ప్రజల సమస్యలు అడ్రస్ చేయొచ్చు మీకు నచ్చినట్టు. ఎందుకంటే ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలలో అక్కడ దాడులు జరుగుతూ చిన్నపిల్లలను, ప్రజలను, మహిళలను వేధిస్తూ చంపుతున్నప్పుడు అక్కడ జరిగిందని ఇక్కడ స్పందిస్తున్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి మీరు మీటింగులు పెట్టుకోవడంలో తప్పేం లేదు. దట్ ఈజ్ ఎ డెమోక్రసీ. ప్రజల కొరకు, ప్రజలకై, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల నిర్వహణలో మనం ఉన్నాము. మీరు ప్రశ్నించే చైతన్యం మీలో ఉండొచ్చు, మీకు భావజాలం ఏదైనా ఉండొచ్చు, చెగువేర నుంచి గద్దెరన నుంచి ఇప్పుడు ఇంకొక రకమైన భావజాలం ఉండొచ్చు, అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ సామాజికంగా, రాజకీయంగా ప్రజల వైపు అంతిమ నిర్ణయం ఏం అడ్రస్ చేస్తూ మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మన నోటి వాక్కు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరి త్యాగాలు ఉన్నాయి, ఎవరి భోగాలు ఉన్నాయి, ఎవరి మీద మనం టార్గెట్ చేయాలి, ఏ భావజాలంలో ఉన్నాము, ఆ భావజాలం ఎన్ని అసమానతలతో కూడుకున్నది, మనం ఏ నేపథ్యం నుంచి వచ్చినాము, చెగువేరెవరు, గద్దరన్నెవరు, మీ నాన్న హేతువాది అని ఒక సందర్భం, మీ నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అని మరో సందర్భం, మీ అన్న శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు ఏఐఎస్ఎఫ్లో ప్రకాశం జిల్లాలో పనిచేసిరన్న సందర్భాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. ప్రజానాట్య మండలి ద్వారా, ఉద్యమ చైతన్యం ద్వారా ఎంతో సాహిత్యాన్ని అభిలాషించుకున్నటువంటి చరిత్ర ప్రకాశం జిల్లా లాంటి నల్లూరు వెంకటేశ్వర, వందే మాత్రం సీనన్న లాంటి వ్యక్తుల యొక్క సారథ్య నిర్వహణ యొక్క ప్రభావితం మీ ఇంట్లో ఉందా లేదా అనే సాక్ష్యాన్ని కూడా మీరు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ త్యాగాలను కూడా గుర్తించి ఇక్కడ విద్యార్థుల త్యాగాన్ని, వాళ్ళ నెత్తుటి రక్త తర్పణను కూడా అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త వహించేటువంటి పద్ధతిని జనసేన, జన సైనికులకు కూడా, మీరంతా జన సైనికులు అంటే జనాల కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రజా సమస్యలే శిరోధార్యంగా భావించినటువంటి మేధావులు కావచ్చు మీరు. కాబట్టి మీరు ఎవరిని ట్రోల్ చేయకుండా పట్టుకొని ప్రజా సమస్యలను పట్టుకొని వాటి పరిష్కారానికై జనసేవని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చుకునే ప్రయత్నం మీ హక్కు అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. అంటే ఇక్కడ అనుమతి ఇవ్వకపోవడం వల్లనే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు నేను తెలంగాణ రాష్ట్రం పట్ల, ఆ ప్రజల పట్ల కూడా సానుకూలంగా ఉన్నాను. దాని మీద నాకు అభిమానం, ప్రత్యేకమైన అభిమానం ఉంది. అనుమతి ఎప్పుడైతే నిరాకరించారో ఇప్పుడు బలమైన నిర్ణయం తీసుకుని వస్తా, ఇక్కడ నిలబడతా, నేనేందో చూపిస్తా, మా జన సైనికులం ప్రతి అడుగులో ముందుంటాం, ప్రతి సమస్యలో ముందుంటాం, కొట్లాడతాం, పోరాడతాం అని కూడా చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఆ సమస్యలు కనబడలేదు, ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతేనే ఈ సమస్యలు కనబడ్డాయి అనేది కూడా ఒక విమర్శ ప్రజల నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు కడుపు కాల్చుకొని పండుకున్న అనే సందర్భం వచ్చింది. కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే మేమందరం పండుగలు చేసుకొని మా త్యాగాలను స్మరించుకొని మమ్మల్ని నాశనం చేసిన వాళ్ళను తిట్టుకుంటూ మా భవిష్యత్తులో మేము చేయాల్సినటువంటి కర్తవ్యాలను, అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా యొక్క త్యాగాల యొక్క స్మరణను మేము ఉద్దేశించుకుంటున్నప్పుడు నీవు ఇక్కడ జూన్ 2 తారీఖు నాడు అనే పదము ఆవిర్భావ దినోత్సవం అంటే నీకు మాకు గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉండేటువంటి వైరుధ్యం వల్ల ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది అనేటువంటి సాక్ష్యం ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి సాక్ష్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇది విచక్షణ జ్ఞానానికి సంబంధించి ఉన్నది. మా పార్టీ స్పష్టంగా చెప్పిందండి, ఈ మీటింగ్కు అవకాశం ఇవ్వడానికి లేదు, అది భావ ప్రకటన అని చెప్పింది. మరి అనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వలేదు అనడం కంటే మేము పండగ చేసుకుంటాం సార్, అయ్యా వాళ్ళు మేము పండగ చేసుకుంటున్నాము, ఇవాళ మీకు ఇవ్వమని మేము అంటలేము, రేపైనా ఇస్తాము. అద్దంకి దయాకర్ కూడా మా పార్టీ నిన్న గొప్ప గొప్ప మేధావులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెడితే కూడా వాళ్ళు మాట్లాడినరు. నీ భావ ప్రకటన ఎవ్వరూ కాదనలేదు. కమ్యూనిస్టు నాయకులు, మేధావులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, కోదండరామరావు లాంటి వాళ్ళు, సిపిఎం చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ ఏమన్నారంటే నీ భావ స్వేచ్ఛకు మేము వ్యతిరేకం కాదు, కానీ నీకున్న పరిస్థితులు ఏంటి, మేము బరాబర్ వస్తాం, మీ అయ్య జాగిరా, మీ నాన్న అట్లా కాదు. మట్టిలో ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగి, ఈ మట్టి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాత్యాగ జీవుల యొక్క త్యాగ పునాదుల మీద ఏర్పడ్డ శరీరాలు, ఆత్మత్యాగం లాంటి జీవితాలు. అటువంటి జీవితాల యొక్క పునాది మీద వాళ్ళ ఆత్మగౌరవ సమస్యలాగా మీరు మాట్లాడే అసందర్భ వాక్యాల ప్రేలాపనల వల్ల తెలంగాణ ప్రజల ఆ యొక్క ఆత్మ ఘోషిస్తుంది అనే సాక్ష్యం వల్ల మీకు ఇవ్వలేదు తప్ప, మీకు రేపు సార్ జూన్ 2 కాకుండా
ఇదే తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇస్తలేము అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం గల్లబట్టైనా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకోవడానికి మా గుండె చప్పుడుని వినిపించే ప్రయత్నం చేస్తుంది. అది ఉస్మానియా గడ్డ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఎవరిని ఆపలేం కదా. మేము ఎక్కడనో మా ఆర్గనైజేషన్ దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మేము మాట్లాడతాం. మీరు మాట్లాడతాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెట్టుకోవద్దు అంటే జూన్ 2 మీటింగు ఎవరైనా పెట్టుకోవచ్చు. అది భావ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి పెట్టుకోనే ముందు మీరు మాట్లాడే పద్ధతి యొక్క విధానాలు ప్రజల వైపు ఉండాలి. ప్రజలకు భూమి దక్కాలి, ప్రజలకు రాజ్యాధికారం దక్కాలి, ప్రజా సమానత్వం రావాలి, ప్రజలకు ఆకలి సమస్యల నుంచి అన్నార్తుల ఎదల నుంచి విముక్తి ప్రసాదం కావాలనే సంకల్పంతో రండి. ఎందుకంటే మీ మతం మా మతం వ్యక్తిగత విశ్వాసం, కానీ మతం రాజకీయమే ఆధిపత్యం అయినప్పుడు ఆధిపత్యంలో మనం అందరం ఒక పాచికలుగా వాడబడుతున్నప్పుడు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో ఆయన అరెస్టుపై స్పందిస్తూ ఆంధ్ర నుంచి పోలీసులు రావడం జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఒక ఏదైతే ఆరోపణలు వచ్చినా ఆ విషయంలో కొంతమంది ఇక్కడికి సంబంధించిన ఓయూ జేఏసీ నాయకులు కావచ్చు, సీనియర్ క్రాంతిదళ వ్యవస్థాపకులు క్రాంతి అన్న కావచ్చు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్న కావచ్చు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన ఎవరైనా పోలీసులు ఇక్కడ రావడం జరిగితే ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించి పోలీసుల పర్మిషన్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలి, కానీ మీకు మీరు స్వయంగా వచ్చి ఏదో ఇంట్లోకి వచ్చిపోయినట్టు పోతే కుదరదనే ఒక వ్యాఖ్యలపై జన సైనికులు కొంతమంది మళ్ళీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి కూడా విమర్శించారు. పాశం యాదగిరిని కావచ్చు, క్రాంతి అన్న కావచ్చు, కొంతమంది ఉద్యమకారులను కూడా కావచ్చు, అరే తురే అంటూ కూడా వయసు నిమిత్తం లేకుండా కూడా కొంతమంది గిరిజన జేఏసీ లీడరు సంపత్ నాయక్ కావచ్చు, సాగర్ కావచ్చు, వీళ్ళు జన సైనికులు. వీళ్ళు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాశం యాదగిరిని కావచ్చు, కొంతమంది ఉద్యమకారులను కూడా అరే తురే దమ్ముంటారు అంటారా చూసుకుందాం, మేము చూస్తూ కూర్చున్న టైప్ కాదని చెప్పేసి కూడా చెప్పారు కదా. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు సరే ఇక్కడ ఏంటంటే ఒక రెండు వైరుధ్యాల మధ్య, రెండు సంఘాల మధ్య వైరుధ్యాలు అన్నట్టుగా చూసినప్పుడు ఒకవైపు త్యాగం, మరొక వైపు ఇంకొక రూట్. ఇప్పుడు సంపత్ నాయక్ అనే అనబడే ఆ వ్యక్తి, ఆ అన్న కూడా కొంత తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆయన స్పిరిట్ కూడా మనం చూసినాం. కాకపోతే భాష కూడా చాలా ముఖ్యమే కదా. సరే నువ్వు రాజకీయ విమర్శలు చేయు, ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడాల్సిన అవసరం, వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం. ప్రజాస్వామ్య దేశంలో భిన్నం ఒక మనిషి పట్ల, ఒక రాజకీయ విశ్వాసాల పట్ల విభిన్నమైన వైఖరి ఉంటుంది. కానీ విభిన్నమైన వైఖరి ప్రజలకు, మీ ఇద్దరి మధ్య ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? సంపత్ నాయక్ ఏం మాట్లాడుతుండు, మిగతా గొప్ప ఈ మేధావులు అనబడే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం ఏమిటి, వీళ్ళ యొక్క కాంటెక్స్ట్ ఏంది, తన యొక్క కాంటెక్స్ట్ ఏంది అనేది కూడా సమాజం గమనిస్తుంది. కాబట్టి సమాజంలో అంత అమాయకులు అనాగరికులు ఎవరూ లేరు. కాబట్టి ప్రియమైన ఉద్యమ నాయకులారా, ఏ భావజాలమైన ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ మనోభిప్రాయాల మీద దెబ్బతీసే విధంగా, హట్ అయ్యే విధంగా మాట్లాడి సమాజంలో అశాంతిని, అభద్రతా భావాన్ని, ఇన్సెక్యూరిటీని కలగజేసి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోళాలు సృష్టించేటువంటి ప్రయత్నం ఎవ్వరు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదని ఓయూ విద్యార్థి నేతగా నేను చెప్తా ఉన్నాను.